పోలీసులు ఉన్నారు. వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏలు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నక్సలైట్లు లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేశారు. కానీ సీఎం వెళ్తే మాత్రం 1,000 మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు. నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, మా వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. అడగండి, పోలీసులు అడగండి, ఇస్తున్నారా? అలాగే వాడు అంత బాధ అంతా చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వారికేమో పిఆర్సీకి మన డిఏ గెలిపాడు. ఇప్పుడు అప్పుడేమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో, మేము ఈ ఏమిటో మనం ఓపీఎస్ కి మద్దతు ఇస్తాం, జీపీఎస్ తీసేస్తా ఉన్నాడు. ఇప్పుడు జీపీఎస్ కి డిఏ గెలిపాడు అంటే డిఎల్ 0 అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చారు వాళ్ళకి ఫిట్మెంట్. మళ్ళీ ఇస్తా ఉన్నారు 45 ఇస్తామని చెప్పారు, ఇంకా 2% ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీరు కూడా ప్రజల్లో మమేకం రావాలి. వాడేవాడు చెప్పాడు కదా అని కాదు, మీకు ఉంది డ్యూటీ చేయాలని చెయ్యండి. మీ డ్యూటీలు మీరు చేయండి. ఇక మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంత పోరాడతాం, ఓ పోరాటంలో మీరు కూడా భాగ్యం కావాలి. ప్రతివాడి బాధ్యత అది. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నడితే చెప్తారు వాళ్ళు, లాంటి జులుం చూపించడం కాదు, చూపించండి. మీకు తెలుసు లోపల మీరు అనగదొక్కునే ఒక ఎప్పుడో వస్తారు, మీరు కూడా పేలుతారు, ఒక విస్ఫోటకం జరుగుతుంది. సో అదే ఇక నేను హెచ్చరిస్తున్నాను, వీళ్ళకి త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.